షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సంతోషము, సమాధానము ఈరోజు మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుతున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చిని గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. తండ్రి అయిన దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ, పరిశుద్ధాత్మని వరమును అనుగ్రహించాడు. అది ఎటువంటిదంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మ. అంటే పాపం అనే దానికి చోటు లేని ఆ యొక్క పరిశుద్ధాత్మనిచ్చాడు కానీ పిరికితనాన్ని మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే మనం అందరము కూడా ఆయన నమ్ముకున్న మన అందరం కూడా ధైర్యముగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలి. ఎందుకంటే పాపము గల వ్యక్తిలో భయం ఉంటుంది. అయ్యో తప్పు చేశానని ఒక ఆత్మ న్యూన్యత భావము ఉంటుంది. దానివల్ల పిరికితనము, భయపడే గుణము యథావిధిగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము కలిగి ఉన్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, ఎంతకంటే ఏం కావాలి ప్రియులారా? మనకి తండ్రి అయిన దేవుని నమ్ముకున్న మనకు ఆ శక్తి, ఆ ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అనగా మన కోరికలను అణుచుకునే శక్తి. ఇవి ఎంతకు మించిన మరి ఇంకా ఆస్తి మనకేంటి చెప్పండి? వాటినంట ఇచ్చేను అని రాయబడింది ఇక్కడ మాట. ఇచ్చేను, తండ్రి మనకి ఇచ్చాడు, కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మన యొక్క ఆశలన్నీ కూడా, మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచే రీతిగా ఉంటున్నాయి. కాబట్టి మనం ఇంకాను పిరిగి పందలుగానే, భయస్థులుగానే ఉన్నాము. ఎప్పుడైతే మనము తండ్రి అయిన దేవుడు నాకు ఆత్మను, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, అది శక్తి గలది, ప్రేమ గలది, ఇంద్రియ నిగ్రహము గలది గలను. తండ్రి నాకు ఇచ్చిన ఈ యొక్క కృపావరుని బట్టి మనము అతిశయించాలి, ధైర్యం కలిగిన వారుగా మనము ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం అంటాడు కదా, అనగా మరల మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దేవుని యొక్క కృపావరాన్ని అనగా శక్తి గల, ప్రేమ గల, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనం పొందుకున్నాము. కాబట్టి మనము భయపడని అవసరం లేదు. ఇక్కడ రాయబడిన మాట అదే, మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. కాబట్టి మనము దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము. మనం అందరమైన దత్తపుత్రులము. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ప్రేమ చేత, దయచేత మరి ఆయన కుమారుణ్ణి మనకు విమోచన క్రయధనముగా అనుగ్రహించినట్లుగా ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి తండ్రి దేవుడు చెప్తున్నట్టుగా మరి అటువంటి ఆత్మను కలిగి ఉన్న మనము భయపడని అవసరం లేదు. దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనందరం ప్రేమ, ఆ యొక్క మరి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, మనం శక్తి గల ఆత్మను పొందుకున్నాము. మరి ఆత్మను పొందుకున్న వారమైన మనల్ని మరి ఆ ఆత్మ ఫలములను తండ్రికి సమర్పించడం సిద్ధంగా ఉన్నామా? ఆత్మఫలాలు తెలుసు కదండి మనకి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. పైన చెప్పుకున్న 3 మాటలు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. మరి నేను మీకు పిరిగితనము గల ఆత్మ ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఆత్మ ఇచ్చానని చెప్తున్న తండ్రి మన నుంచి వీటన్నిటిని కూడా మరి కోరుకున్నాడు. ఆత్మ ఫలాలను కోరుకున్నాడు. వాటిని మనం ఇస్తే కనుక తండ్రి కానీ ఎంతో సంతోషిస్తాడంట. నేను ఇచ్చిన పరిశుద్ధాత్మను మరి నా బిడ్డలు సంతోషపెట్టారు, నన్ను మరి ఇంకా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారని చెప్పి ఆయన ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఇచ్చిన ఆత్మను బట్టి అతిశయిస్తూ ధైర్యం గలవారుగా ఉందాం. పిరికితనము గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా తండ్రిని అడిగి దీవెన పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు మాకు పిరిగితనము గల ఆత్మ ఇవ్వలేదు నాయన. దాన్ని ఆ సత్యాన్ని గ్రహించకుండా నాయన మేమందరం పిరుగువరముగా భయపడుతూ అపవాది శోధనల గురించి ప్రతిసారి ఆలోచిస్తాన్ని కృంగిపోతున్నాం. క్షమించండి. మీరిచ్చిన శక్తి గల, ప్రేమ గల, ఇంద్రియ నిగ్రహం గల
ఆత్మను బట్టి మేమందరం ధైర్యము గలవారమై మరలా భయపడకుండా ఆ దాసత్వంలోనికి వెళ్లకుండా నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నీ ప్రేమ పొందిన కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.